వల్లభనేని వంశీ కేసులో రోజుకో ట్విస్ట్ కనిపిస్తుంది. వల్లభనేని వంశీకి సంబంధించి ఇప్పటికే ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్కి ఇస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం వల్లభనేని వంశీ విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు. సబ్ జైలుకి సంబంధించి ఆయనకి పూర్తి స్థాయిలో భద్రత పెంచుతూ దాంతోపాటు ఆయన ఉండేటువంటి బ్యారకెట్ ఏదైతే ఉందో ఆ బ్యారక్కి సంబంధించి మొత్తం 100కు పైగా సీసీ కెమెరాలతో పూర్తి స్థాయి నిఘాలో ఉంచుతూ వచ్చారు. అయితే రేపు జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీని విజయవాడ సబ్ జైల్లో కలవనున్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు. రేపు డైరెక్ట్గా బెంగళూరు నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత డైరెక్ట్గా వల్లభనేని వంశీతో ములాఖత్ కానున్నారు జగన్మోహన్ రెడ్డి. డైరెక్ట్గా జైలుకి వెళ్ళి అక్కడ వల్లభనేని వంశీ పరిస్థితికి సంబంధించి కావచ్చు, అలాగే పార్టీకి సంబంధించి కొంత ధైర్యాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వబోతున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా వైసీపీ నేతలకు సంబంధించినటువంటి అరెస్టులు జరుగుతూ వస్తున్నాయి. వైసీపీ నేతలకు సంబంధించి గతంలో నందిగం సురేష్ కావచ్చు, అలాగే మాజీ మంత్రి జోగి రమేష్ కావచ్చు, ఇలా చాలామంది ప్రముఖులందరినీ కూడా అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. అరెస్ట్ చేసిన తర్వాత కొంతమంది బెయిల్ మీద రిలీజ్ అవ్వడం కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ప్రస్తుతం వల్లభనేని వంశీకి సంబంధించి ఏదైతే గన్నవరం టీడీపీ ఆఫీసు దాడి ఘటనకు సంబంధించి కేసు నమోదవుతూ వచ్చింది. ఆ తర్వాత ఆ కేసుకు సంబంధించి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి ఆ కంప్లైంట్ని వాపస్ తీసుకున్నారు. వాపస్ తీసుకున్న తర్వాత అనూహ్యంగా ఈ కేసుకు సంబంధించి ఆయన్ని బెదిరించి వాపస్ తీసుకున్నారు కంప్లైంట్ అనేటువంటి ఒక ఆరోపణలతో ఆయన సోదరుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎవరైతే సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసి వల్లభనేని వంశీ బెదిరించి భయాందోళనకు గురి చేసి ఆ కంప్లైంట్ని వెనక్కి తీసుకున్నటువంటి ఆరోపణలు అయితే ప్రస్తుతం ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఎస్సీ ఎస్టీ కేసు కింద వల్లభనేని వంశీని అరెస్ట్ చేశామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇక్కడ చూడాల్సిన కోణం ఏంటంటే ఎవరైతే కేసు పెట్టినటువంటి వ్యక్తి ఉన్నారంటే గతంలో టీడీపీ ఆఫీస్కి సంబంధించి అక్కడ ఆఫీసులో పనిచేసినటువంటి సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కేసు వాపస్ తీసుకున్న తర్వాత మళ్ళీ సడన్గా ఆయన్ని కిడ్నాప్ చేశామని చెప్పేసి ఒక డ్రామా ఏదైతే నడిచిందో ఈ డ్రామాకి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున అనుమానాలు కూడా రేకెత్తిస్తూ వస్తుంది. ఎందుకంటే కక్షపూరితంగా కావాలని చెప్పేసి వల్లభనేని వంశీని హింసిస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, అతనికి జైల్లో ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా వైసీపీ శ్రేణులు అలాగే ఆయన భార్య కూడా మాట్లాడుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో కొత్తగా ఆయన తరపున ఎవరైతే సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశామని చెప్పేసి ఎవరైతే కుటుంబ సభ్యులు చెప్తున్నారో వాళ్ళు కేసు నమోదు చేయడం ఏంటనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. ఇక మరోవైపు సత్యవర్ధన్ ఎక్కడున్నారనేటువంటి క్వశ్చన్ కూడా ప్రస్తుతం వైసీపీ గట్టిగా మాట్లాడుతుంది. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారని చెప్తున్నారో, బెదిరించారని చెప్తున్నారో, అతన్ని కిడ్నాప్ చేశామని చెప్పేసి ఏవైతే ఆరోపణలు చేస్తూ వస్తున్నారో అసలు ఆ వ్యక్తి ఎక్కడున్నారో, ఆ వ్యక్తికి సంబంధించి ఏం జరుగుతుంది, ఆ వ్యక్తిని కూడా ప్రస్తుతం హాజరుపరచాలని కూడా వైసీపీకి సంబంధించి కావచ్చు, అలాగే కుటుంబ సంబంధించిన సభ్యులు కూడా మాట్లాడుతున్నారు. అయితే పోలీసులు మాత్రం ఈరోజు సత్యవర్ధన్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి బెదిరించి హైదరాబాద్ నివాసంలో కావచ్చు, అలాగే ప్రస్తుతం హైదరాబాద్ నివాసంలో ఏదైతే మైహోమ్ భోజాలో వంశీ ఉంటున్నాడో ఆ వంశీకి అక్కడికి తీసుకొచ్చి వంశీని అతన్ని సత్యవర్ధన్ని పిలుచుకొచ్చేసి అక్కడ బెదిరించి భయాందోళనకు గురి చేసి ఈ కేసుని వాపస్ తీసుకోవాలని చెప్పేసి చెప్పినటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఆ తర్వాత ఆయన సీక్రెట్గా వివిధ ప్రదేశాల్లో విశాఖలో కావచ్చు, విజయవాడలో కావచ్చు, వివిధ ప్రదేశాల్లో ఉంచారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలోనే ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది, ఎందుకు భయాందోళనకు గురి చేయాల్సి వచ్చింది, వంశీ మిమ్మల్ని బెదిరించడానికి గల కారణాలు ఏంటి, మీరు ఎందుకు దీనికి సంబంధించి ఇలా చేశారనేటువంటి వివరణ కూడా మొత్తము పోలీసులు సత్యవర్ధన్ దగ్గర నుంచి కూడా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసి కూడా తెలుసుకోబోతున్నారు. ఇక మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఏదైతే వంశీ ఫోన్కి సంబంధించి చాలా సీక్రసీ మెయింటైన్ అవుతూ వస్తుంది. వంశీ ఫోన్కి సంబంధించి ఆ రోజు సత్యవర్ధన్ కిడ్నాప్ జరిగిన దగ్గర నుంచి వంశీ ఎవరెవరితో మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, ఈ కేసుకు సంబంధించి మిగతా వ్యక్తుల్ని ప్రలోభ పెట్టడానికి కావచ్చు, లేదంటే మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలర్ట్ చేయడానికి కావచ్చు, ఏం జరిగినటువంటి అంశం మొత్తం కూడా ఫోన్లో ఉంది. కాబట్టి ఆ ఫోన్కి సంబంధించి వెతుకులాటైతే పోలీసులు మొదలు పెడుతూ వచ్చారు. వంశీ ఫోన్ కోసం ఇప్పుడు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. వంశీ కోసం ఎవరైతే ఆయన ఫోన్లో ఉన్నటువంటి కీలక డేటా సంబంధించి కావచ్చు, అలాగే ఈ కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు కూడా ఆ వంశీ ఫోన్లో కూడా ఉన్నాయనేది కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. దానికి సంబంధించి వంశీ ఫోన్ కోసం కూడా ఇప్పుడు పోలీసులందరూ కూడా పెద్ద ఎత్తున గాలింపు చేపడుతున్నారు. దానికి సంబంధించి ఆ ఫోన్ ఎక్కడుంది ఏంటి, ఆ ఫోన్లో ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అనేది కూడా వాళ్ళు సేకరించబోతున్నారు. ఇక మరోవైపు ఈ అంశానికి సంబంధించి ఏదైతే వంశీ ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి A71గా ఉన్నారు, దాంతోపాటు మిగతా వ్యక్తులకు సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు 14 మందిని కూడా అరెస్ట్ చేశామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మరికొంతమంది కోసం 2 స్పెషల్ బృందాలు కూడా ఈ అంశానికి సంబంధించి ఎవరైతే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులందరినీ కూడా వెతుకులాట కోసం 2 స్పెషల్ బృందాలు కూడా ప్రస్తుతము సర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తూ ఉన్నాయి. ఆ 2 బృందాలు కూడా మిగతా ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఈ కేసుకు సంబంధించిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడానికి కోసం ప్రస్తుతం పోలీసులు కూడా పెద్ద ఎత్తున గాలింపు చేపడుతూ ఉన్నారు. ఇక మరోవైపు
ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా చూడాల్సింది వంశీకి సంబంధించిన భద్రత పైన పెద్ద ఎత్తున అనుమానాలు వస్తూ ఉన్నాయి. వంశీకి సంబంధించి లోపల ఏదో జరగబోతుంది, ఏదో చేయబోతుంది అనేటువంటి ఆరోపణలు అయితే అటు కుటుంబ సభ్యుల నుంచి వైసీపీకి సంబంధించి కూడా గట్టిగా మాట్లాడుతూ వస్తున్నారు. కుటుంబ సభ్యులు అయితే నిన్న ఆమె ఎవరైతే వంశీ భార్య ఉన్నారో ఆవిడ వంశీతో ములాఖత్ అయ్యారు. ములాఖత్ అయిన తర్వాత ఆవిడ బయటకు వచ్చి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వంశీకి అనారోగ్య సమస్య ఉంది, ఆయనకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి అలా ఒక క్లోజ్డ్ రూమ్లో ఉంచడం వల్ల ఆయన కొంత అనారోగ్య పరంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆయనకి వైద్య పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు ఆయనకి సంబంధించి మెడిసిన్స్ కావచ్చు, లేదంటే ఆయన ఫుడ్కి సంబంధించి కొన్ని హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ప్రస్తుతం ఆయనకి ఖచ్చితంగా వైద్యానికి సంబంధించి అందుబాటులో ఉండేటట్టయితే ఖచ్చితంగా అక్కడ ఉండాలి. లేదంటే మాత్రము తమ వంతు ఏదైతే బయట నుంచి ప్రైవేట్ సహకారం ఏదైతే ఉంటుందో ఆ సహకారాన్ని కూడా తీసుకునే విధంగా ఉండాలని చెప్పేసి కూడా పోలీసులు కోరామని చెప్పేసి చెప్తున్నారు. దాంతోపాటు వంశీకి సంబంధించిన భద్రత పైన కూడా ఆమె చాలా పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది పోలీసులకు సంబంధించి అక్కడ ఎవరైతే రాజకీయ నేతలు ఉన్నారో ఆ రాజకీయ నేతల ప్రమేయం వల్ల పోలీసులు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దానికి కూడా భిన్నంగా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా వంశీ భార్య కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన భర్తకు సంబంధించిన భద్రత కూడా జైల్లో లేదు, ఖచ్చితంగా నేను నమ్మట్లేదు, జైల్లో ఏదో ఒకటి నా భర్తను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి పోలీసులు కావచ్చు, వాళ్ళ మీద ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల వాళ్ళు ఏదైనా చేస్తారనేటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు వైసీపీకి సంబంధించి అంటే ఎవరైతే వంశీకి సంబంధించి లాయర్గా ఉన్నటువంటి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఉన్నారో ఆయన కూడా వంశీ కేసుకు సంబంధించి కూడా చాలా కీలకంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. వంశీకి సంబంధించి ఆయన మీద పెట్టినటువంటి కేసు కావచ్చు, అలాగే సెక్షన్లు కావచ్చు, ఏవి చూసినా కూడా ఎక్కడా కూడా సరిపోయే విధంగా లేదు. కావాలని చెప్పేసి ఆయన మీద నమోదు చేసినటువంటి సెక్షన్లు అన్నీ కూడా చాలా కుట్రపూరితంగా కక్షపూరితంగా ఉన్నాయని చెప్పేసి కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా చాలా గట్టిగా మాట్లాడుతూ వస్తున్నారు. ఎందుకంటే ఆ కేసులు ఏవైతే ఉన్నాయో వంశీ మీద పెట్టేటువంటి కేసులన్నీ కూడా చాలా క్రూరత్వంగా ఉండేటువంటి కేసులు, క్రూరమైన నేరాలు చేసేటువంటి వ్యక్తుల మీద పెట్టేటువంటి కేసులు. అలాంటి కేసుల్ని ఎందుకు వల్లభనేని వంశీ మీద పెట్టాల్సి వచ్చింది అనేటువంటి క్వశ్చన్ కూడా ఏదైతే వల్లభనేని వంశీ కేసుని వాదిస్తున్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇక్కడ నమోదైనటువంటి ఇష్యూ మాత్రము ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఒక దళితుడిని కిడ్నాప్ చేసి బెదిరించి ఆయన్ని చంపేస్తామని చెప్పేసి బెదిరింపులు పాల్పడి ఒక కేసుని వెనక్కి తీసుకోమని చెప్పేటువంటి అంశము. కానీ ఇక్కడ నమోదు చేసినటువంటి కేసులు ఏవైతే సెక్షన్లన్నీ ఉన్నాయో కూడా ఆ సెక్షన్లన్నీ కూడా చాలా క్రూరత్వంగా ఉన్నాయి. కావాలని చెప్పేసి వాటన్నిటిని కూడా ఇంప్లీట్ చేస్తూ వంశీని ఇబ్బంది పెట్టేందుకే ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ వస్తున్నారు. సో ఈ అంశాలన్నీ ఎక్కడ చూసినా కూడా వల్లభనేని వంశీ మీద పెట్టినటువంటి సెక్షన్లు చూసినా, వల్లభనేని వంశీకి సంబంధించిన ఈ కేసు పరిణామాలు చూసినా కూడా ఒకవేళ ఇవి మాత్రం రుజువైతే మాత్రము వల్లభనేని వంశీకి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఈ సెక్షన్లన్నీ కూడా చాలా పకడ్బందీతో చాలా కీలకంగా పోలీసుల నుంచి కావచ్చు, అలాగే ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు చాలా ఇంప్లీట్ చేసి ఖచ్చితంగా అన్ని సీక్వెన్స్ని చెక్ చేసుకొని కోర్టుల్లో కావచ్చు, మిగతా చోట్ల కావచ్చు బెయిల్ రాకుండా ఉండే విధంగా కూడా ప్రీ ప్లాన్డ్గా చేసి ఇలాంటి సెక్షన్లు పెట్టారని చెప్పేసి కూడా లాయర్లు చెప్తున్నారు. అయితే వైసీపీకి సంబంధించి కావచ్చు, లీగల్ టీం కావచ్చు, అలాగే వల్లభనేని కేసును వాదిస్తున్నటువంటి పొన్నవోలు కావచ్చు, వీళ్ళు కూడా ప్రస్తుతానికి వల్లభనేని వంశీకి సంబంధించి ఆయనకి బెయిల్ తీసుకురావడం కోసము ఈరోజు విజయవాడ కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి బెయిల్ వస్తుందా లేదా అనేటువంటి అంశాన్ని కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. ఒకవేళ బెయిల్ రాకపోతే మాత్రము తదుపరి ఈ కేసుకు సంబంధించి హైకోర్టుకు కూడా వెళ్లే ఆలోచన కూడా వంశీ తరపు లాయర్లు కూడా చేస్తున్నట్టు ఉంది. ఒకవేళ ఇక్కడ కింద కోర్టులో మాత్రము దీనికి సంబంధించి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోతే మాత్రం, వంశీకి సంబంధించి బెయిల్ రాకపోతే మాత్రము నెక్స్ట్ స్టెప్లో మాత్రము హైకోర్టుకు వెళ్తారు. హైకోర్టుకు వెళ్ళి వంశీకి సంబంధించి బెయిల్ అప్పీల్ కూడా చేయబోతున్నారు. సో ఈ అంశాలన్నీ చూసుకుంటే మాత్రము ఖచ్చితంగా వైసీపీకి సంబంధించి అలాగే వంశీకి సంబంధించి లీగల్ పరంగా కావచ్చు, పార్టీ పరంగా పూర్తి మద్దతునైతే అందిస్తున్నారు. రేపు కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా జైలుకి వెళ్ళి వంశీని కూడా పరామర్శించి పార్టీ పరంగా ధైర్యంగా ఉండాలనేది కూడా ఆయన చెప్పబోతున్నారు. ఏది ఏమైనప్పటికీ అంశాలన్నీ కూడా పార్టీకి సంబంధించి రాజకీయంగా మాత్రం చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతూ వస్తున్నాయి. ఎందుకంటే గతంలో టీడీపీ ఆఫీస్కి సంబంధించి గన్నవరానికి సంబంధించిన జరిగినటువంటి ఇన్సిడెంట్ దగ్గర నుంచి ఆ తర్వాత వంశీ అసెంబ్లీ సాక్షిగా కావచ్చు, లేదంటే బయట కూడా మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు గురించి కావచ్చు, అలాగే ఆయన సతీమణి గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇవన్నీ కక్షపూరితంగానే జరుగుతున్నాయి అనేటువంటి అంశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే భువనేశ్వర్కి సంబంధించి ఆయన వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ తర్వాత ఆయన కూడా క్షమాపణ చెప్తూ వచ్చారు. క్షమాపణ చెప్పినప్పటికీ మాత్రం ఎన్నికల సమయంలో లోకేష్ వాటిని చాలా ప్రతిష్టాత్మకంగా చాలా సీరియస్గా తీసుకుంటూ ఎవరైతే ఆ వ్యాఖ్యలు చేశారో, ఎవరైతే ఆ మాటలు మాట్లాడో వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా నేను పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి శిక్షలు వేసే విధంగా ఉంటాయి, ఖచ్చితంగా న్యాయపరంగా చట్టపరంగా ఎలాంటి శిక్షలు అయితే వేయాలో వాటన్నిటినీ కూడా వేస్తామంటూ కూడా జరుగుతూ వచ్చింది, ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో ప్రస్తుతం దానికి అనుగుణంగానే రెడ్ బుక్కు సంబంధించి రాజ్యాంగానికి సంబంధించి అదే రూలింగ్ నడుస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం
రాజ్యాంగం నడుస్తుంది ఏపీలో అంటూ కూడా వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే రేపు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా జైలుకి వెళ్ళి కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ములాఖత్ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ ఇష్యూకి సంబంధించి ఎలా స్పందిస్తారు, జగన్మోహన్ రెడ్డి ఈ అంశానికి సంబంధించి వల్లభనేని వంశీకి ఎంత మాత్రం భరోసా ఇస్తూ నిలబడతారనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే గతంలో కూడా వైసీపీ నేతలకు సంబంధించి ఏదైతే నందిగం సురేష్ కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అరెస్టులు జరిగినప్పుడు డైరెక్ట్గా వెళ్ళి ములాఖత్ చేసి ఆయన పరామర్శించి వాళ్ళకి అండగా పార్టీ ఉంటుంది, అలాగే వైసీపీ కూడా ఉంటుందంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. సో అదే నేపథ్యంలో ప్రస్తుతం వల్లభనేని వంశీ కూడా జైల్లో ఉన్నారు కాబట్టి ఆయన కూడా డైరెక్ట్గా జైలుకి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఈ ఇష్యూకి సంబంధించి అలాగే ప్రస్తుత కూటమికి సంబంధించి చేస్తున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఆయన ఎలా వ్యాఖ్యానిస్తారనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు ప్రస్తావిస్తూ వచ్చారు, మీరు ఏదైతే రాజ్యాంగాన్ని రెడ్ బుక్ అనేటువంటి ఒక రాజ్యాంగాన్ని ప్రస్తుతం ఏపీలో అమలు పరుస్తూ ఉన్నారో ఆ తర్వాత దీనికి 10 ఎక్కువగా మేము మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. సో ఈ కక్షపూరిత రాజకీయ ధోరణులు ఎంతకాలము కొనసాగుతాయనేది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం వల్లభనేని వంశీకి సంబంధించిన అరెస్టు చాలా పెద్ద ఎత్తున ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ వస్తుంది. ఆ తర్వాత వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు, ఆ నెక్స్ట్ ఎవరంటూ కూడా ఒక పెద్ద ఎత్తున మీడియాలో కావచ్చు, టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో కావచ్చు, పత్రికల్లో కావచ్చు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే గతంలోనే లోకేష్ చెప్తూ వచ్చారు ఈ అంశాలన్నిటికీ సంబంధించి ఎవరైతే అప్పుడు ప్రభుత్వంలో ఉండే టీడీపీ మీద కావచ్చు, అలాగే ముఖ్యంగా తన కుటుంబానికి సంబంధించి ఎవరైతే పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారో వాళ్ళందరి మీద కూడా నేను స్పెషల్ కేర్ తీసుకుని వాళ్ళందరికీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. సో ఆ తర్వాత వైసీపీకి సంబంధించి ఎవరి మీద కేసులు ఉండబోతున్నాయి, ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఏదేమైనప్పటికీ రేపు జగన్మోహన్ రెడ్డి విజయవాడ సబ్ జైలుకి వెళ్ళున్నారు. సబ్ జైలుకి వెళ్ళిన తర్వాత ఆయన వల్లభనేని వంశీతో ములాఖాత్ అవుతారు. ములాఖాత్ అయిన తర్వాత దీనికి సంబంధించిన పరిణామాల మీద ఏపీ రాజకీయాల్లో ఎలా జరుగుతాయనేది మాత్రము ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది.